సత్తెనపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చే ఫైర్ బ్రాండ్ నేతల్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి మనకు తెలుసు అంబటి రాంబాబు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సత్తెనపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. తిరిగి ఆయన బరిలో ఉంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, అవును నేను సంబరాల రాంబాబుని అని అంబటి రాంబాబు తన పేరు మీద ఒక పాట కూడా తయారు చేసుకున్నంత వాతావరణం. అంటే అంబటి రాంబాబు అంత ఓపెన్గా ఉంటారు, దేన్నైనా ఆయన వెల్కమ్ చేస్తారు. అలాగే పండగలు పబ్బాలు వచ్చేటప్పుడు డ్యాన్సులు వేయటం, ప్రజల్లో విరివిగా తిరగటం, ఇవన్నీ ఆయన చేస్తుంటారు. అందరితో కూడా సత్సంబంధాలు నిలుపుతుంటారు అనేది అంబటి రాంబాబుకు ఆయనకున్న పేరు. సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని అంబటి రాంబాబు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈసారి జనసేన టీడీపీ పొత్తు కుదిరింది కాబట్టి జనసేనకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓట్లు సత్తెనపల్లిలో కొంత ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా మాకు షిఫ్ట్ కాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. అంతకు మించి అంబటి రాంబాబుకు సరితూగే మరో సీనియర్ నేతను తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది. ఆయనే నన్ అదర్ దెన్ కన్నా లక్ష్మీనారాయణ. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో అటు మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ పొలిటీషియన్. ఈసారి సత్తెనపల్లి నుంచి ఆయన రంగంలో దిగిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా ఇక్కడ పోరు నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే మంత్రి వర్సెస్ మాజీ మంత్రి ఇద్దరు చాలా సీనియర్ పొలిటీషియన్స్. ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది, ఇద్దరు తగ్గేదిలే అన్నట్టుగా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం వర్గం కన్నా లక్ష్మీనారాయణకు అనుకున్నంత స్థాయిలో సహకరించట్లేదన్న చర్చ జరుగుతోంది. సహకరించకపోవడం అనేది మాకే ప్లస్ అన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరి ఆ ఫ్యాక్ట్ ఎంతవరకు పనిచేస్తుందా పనిచేయదు అనేది అందరూ వేచి చూస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ వీళ్ళకే పూర్తిగా పాజిటివ్ ఉంది, వీళ్ళకే ఉందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు చాలా సీనియర్ నేతలు, ఇద్దరు ఉద్దండ నేతలు, ఇద్దరు పోల్ మేనేజ్మెంట్లోనూ పోల్ స్ట్రాటజీస్ పనడంలోనూ ఇద్దరు ఎవరికి వాళ్ళు అందివేసిన చేయి కాబట్టి సత్తెనపల్లిలో ఎవరి సత్తా ఏంటో తేలాలంటే కొద్ది రోజులు ఆగాలి.